ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి అర్జీదారులు పోటెత్తారు. వివిధ సమస్యలపై అధికారులను కలిసి దరఖాస్తులు సమర్పించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని కాపాడాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నాయకులు మెమోరాండం అందజేశారు. అటు కల్తీ కల్లు తయారీదారులపై కూడా చర్యలు తీసుకొని సమగ్ర విచారణ చేపట్టి కల్లు దుకాణాలను మూసివేయించాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో విన్నవించారు. ఆరోగ్యపరమైన పత్రాలు జారీ కోసం మరికొందరు దరఖాస్తులు అందించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో ఎక్కడంటే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. ఒక ధనవంతుడు ఉండి కావాలని మున్సిపాలిటీలో డబ్బులు అందరికి పంచుకుంటూ ఆ జాగాను అక్యుపై చేసి పరదలు కట్టి ఆ మీటర్ నిన్న ఫ్రీ చేసుకోవడం జరిగింది. మేము పోయి అడిగినాం. అడిగితే ఇది నాది జాగా అని ఆయన చెప్తున్నాడు. కానీ ఆయనది కాదు. అది ఖాళీ స్థలంలో కొన్ని కోట్ల విలువైన జాగాను అక్యుపై చేసి డబ్బులు ఇచ్చి మీటర్ దొంగతనం చేసి ట్యాక్స్ దొంగది పెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మున్సిపాలిటీ కళ్ళు తెరిచి మరి కౌన్సిలర్స్గా చూసి అది సరైనది కాదా లేకుంటే గవర్నమెంట్ అక్యుపై చేసుకోవాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం.